ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తల్లి మాటలు విని నిద్రలోకి చేరుకున్నాడు వంశీ. తెల్లవారింది. కాంతమ్మ వెంటనే నిద్ర లేచి బయట వాకిలి తుడిచి లోపల ఇంటి పని పూర్తి చేసి స్నానం చేసి స్టవ్పై టీ పెట్టి మరో స్టవ్పై రైస్ పెట్టింది. అప్పటికి టైం 7 అవుతుంది. వంశీ ఇంకా నిద్ర లేవలేదు. వంశీ వంశీ అమ్మ అంటూ మత్తుగా కళ్ళు తెరిచి టైం చూసి షాక్ అయ్యాడు. ఏంటి ఇంత మత్తుగా నిద్రపోయాను అనుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే పని బట్టలు వేసుకుని హాల్లోకి వచ్చాడు. అమ్మ టీ ఇంకా పెట్టలేదా? పెట్టన్నాన్న అయిపోతుందని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లో టీ పోసి బయటికి వచ్చింది. ఏంటమ్మా నీ గొడవలు వెళ్ళాక పని ఎక్కువగా అనిపిస్తుందా? నవ్వుతూ అడిగాడు. ఎక్కువగా ఏమి లేదు నాన్న. బుజ్జమ్మ ఉంటే ఏ పని చేయనివ్వదు. అన్నీ తనే చేసి నన్ను కూర్చోబెట్టి టీ ఇస్తుంది. అవునంటూ కాంతమ్మ ఇచ్చిన టీ తీసుకొని సిప్ చేశాడు. కింద కూర్చొని గోడకు జారబడి టీ తాగుతూ రాత్రి పెద్ద కొడుకు మాటలు తలుచుకుంటూ అర్జెంట్గా డబ్బులు కావాలని అడిగాడు. నా దగ్గర డబ్బులు చూస్తే లేవు. మొన్న వంశీ డబ్బులు తెచ్చాడు కదా, ఉన్నాయేమో అడిగితే ఇస్తాను అనుకుని ఆలోచిస్తూ రే వంశీ ఏంటమ్మా? రాత్రి అన్నయ్య ఫోన్ చేశాడు వంశీ. ఏమన్నాడమ్మా? ఎప్పట్లానే మాట్లాడా? టీ తాగుతూ ఏమి ఎరిగినట్టు అడిగాడు వంశీ. ఎప్పట్లానే మాట్లాడాడు కానీ వాడి దగ్గర డబ్బులు లేవంట్రా. అవునా? అవును వంశీ, ఇచ్చిన జీతం అంతా ఇంట్లోకి సరిపోవడం లేదు అమ్మా. పైగా వచ్చే నెల అన్నయ్య కొడుకు పుట్టినరోజు ఉంది కదా, చేతిలో చూస్తే ఏమీ లేవు. పుట్టినరోజు ఎలా చేయాలో అర్థం కావడం లేదు. నీ దగ్గర ఉంటే ఏమైనా ఇవ్వు అన్నాడు. మరి నువ్వేమన్నావమ్మా? టీ గ్లాస్ పక్కన పెడుతూ అడుగుతాడు. నా దగ్గర ఏమీ లేవని చెప్పాను. ఉన్నదంతా నీ పెళ్ళికి ఖర్చు పెట్టాను. ఇంకా నా దగ్గర ఏముంటాయిరా? మరి ఇదే మాట వాడికి చెప్పలేకపోయావా? చెప్పానురా, వాడు ఏమీ వినటం లేదు. నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వురా. నా దగ్గర ఎక్కడుంటాయమ్మా? ఇంట్లో గడవటమే కష్టంగా ఉంది. డబ్బులతో ఇంట్లో వస్తువులు కొనాలని చూస్తున్నాను. అంతేకాదు పొలానికి పెట్టుబడి పెట్టాలి. ఇంకా విజయ్కి నేను 10,000 ఇవ్వాలి. నా పరిస్థితి ఏంటో తెలుసు. అయినా అన్నీ తెలుసుండి వాడు ఎలా డబ్బులు అడుగుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. చూడమ్మా, నీకంటే నేను ఏది ఎక్కువ చేయను. నీకేమైనా కావాలన్నా చెప్పు, నేను తెస్తాను. అంతేకాని అన్నయ్యకి డబ్బులు ఇవ్వని మాత్రం అనకు. వాడి దగ్గర డబ్బులు లేవంటే నేను అస్సలు నమ్మను. అంత పిచ్చోడిని కాదు. డబ్బులన్నీ దాచుకొని లేవనే అంటాడు వాడు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడి కోసం నాకు తెలీదా? ఎంత కాదన్నా వాడు మీ అన్నయ్య కదరా. మరి నేను వాడి తమ్ముడినే కదమ్మా. దగ్గరుండి నాకు మంచి చెడ్డ చెప్పాల్సింది పోయి వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు. అయినా నేనేమీ అనలేదే. నా తమ్ముడు ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తాడని నాకు ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడు. పైగా మళ్ళీ కోపం. నేనంటే అమ్మ, అన్నయ్య తన బుద్ధి మార్చుకుంటే నేనే వాడికి పెడతాను. అంతేకాని నువ్వు వాడిని వెనకేసుకొని రాకు అని చెప్పి బయటికి వచ్చి మొక్కల దగ్గర కూర్చున్నాడు. ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. హలో, లేచారా? మృదుగా వచ్చింది ఆ స్వరం. ఆమె మాట వినగానే అప్పటి వరకు ఉన్న కోపం చికాకు పోయి పెదవులపై సన్నని నవ్వు చేరింది. లేచి చాలాసేపు అయింది. కాఫీ తాగావా? ఇప్పుడు తాగాలి వంశీ గారు. టిఫిన్ తిన్నారా? లేదు, తింటాను. ఈరోజు పొలానికి వెళ్తాను అన్నారు, వెళ్ళలేదా? లేటుగా లేచాను బుజ్జమ్మ, మెలకు రాలేదు. మనిషిని పురాయించాను కదా, డ్యూటీకి వెళ్తూ వెళ్తూ అలా పొలానికి వెళ్తాను. ఏమైంది వాయిస్ డల్గా వస్తుంది? ఏమీ లేదు. టిఫిన్ తిన్నావా? ఇంకా కాఫీ తాగలేదు. టిఫిన్ ఏం తింటాను, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. మిర్రర్లో చూసుకొని బొట్టు పెట్టుకుంటూ. అవునా? మరి వాష్రూమ్కి ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? హెల్ప్ కావాలంటే నేనే వచ్చేవాడిని కదా. వస్తున్నా నవ్వు ఆపుకుంటూ అన్నాడు. ఆ మాటకి సిరి మూతి బిగించి, ఏంటి మీరు అనేది? ఒక్కదానివే ఏం చేస్తావు? నీకు తోడుగా ఇంకా ఆపుతారా? సిగ్గుతో తలకొట్టుకుంటూ అలా నన్ను ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయావు. నీకు అసలు న్యాయంగా ఉందా బుజ్జమ్మ? కనీసం నాకు హక్కు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఎంత కోపం ఉందో తెలుసా నీ మీద? అచ్చా, అవునా? 2 రోజుల్లో ఇంటికి వస్తాను కదా, అప్పుడు చెప్తాను మీ పని. వెళ్ళేటప్పుడు మీరేమన్నా నన్ను హ్యాపీగా పంపించారా? ఏం చేయను, నువ్వు వెళ్ళటం ఇష్టం లేక ఏడిపించాను. అది కూడా తప్పేనా? చిన్నపిల్లల్లా మాట్లాడకండి మీరు. నేను అప్పటికీ మిమ్మల్ని అడిగాను వెళ్ళానా వద్దా అని. కానీ మీరే వెళ్ళు, నాకు ఇష్టమే, నువ్వు ఎన్ని రోజులున్నా పర్వాలేదు అన్నారు. ఇప్పుడేమో ఎలా మాట్లాడుతున్నారు? అన్నీ మీ మాటలే అంటుంది. బుజ్జమ్మ ఏంటి ఐ లవ్ యూ అంటే
సైలెంట్గా ఉంటుంది. నాకు తెలుసు నువ్వు మాట్లాడవు. జాగ్రత్త, టైంకి నేను డ్యూటీకి వెళ్తున్నా, తిను. వంశీ గారు, సరే టైంకి తినండి, మధ్యాహ్నం ఫోన్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసింది సిరి. మొక్కలకి నీళ్ళు పోసి లోపలికి వచ్చాడు వంశీ. అమ్మా, లంచ్ బాక్స్ పెట్టావా? పెట్టాను. కర్రీ అవ్వలేదని పెరుగుని పెట్టానురా, సాయంత్రం కర్రీ వండుతాను. పర్వాలేదమ్మా అని కాంతమ్మ ముఖం చూశాడు. ఆమె ముఖంలో ఏదో దిగులు ఉండడం చూసి, అమ్మా ఏంటి నాన్న, నేను అన్న మాటలకి బాధపడుతున్నావా? నొచ్చుకుంటూ అడిగాడు. ఛా, నేనెందుకు బాధపడతాను నాన్న, మీ అన్నయ్య తీరు ఏంటో అర్థం కాక బాధపడుతున్నాను. అయినా బాధపడటానికి నువ్వేం కోప్పడలేదు కదా నాన్న. నువ్వు చెప్పింది కూడా నిజమే, మనకే బోలెడు అప్పులున్నాయి. పొలం పెట్టుబడి ఉంది, నెల వచ్చేసరికి ఇంటి అద్దె కట్టాలి. నేను మామూలుగానే అడిగాను రా, నువ్వేం మనసులో పెట్టుకోకు అని వంశీ చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సాయంత్రం ఏమైనా కావాలంటే ఫోన్ చేయి, తెస్తాను. సరేనా? సరే నాన్న అని వంశీ డ్యూటీకి వెళ్ళగానే కాంతమ్మ తనలో తానే బాధపడింది. చిన్నోడు మాటల్లో తప్పేముంది, వాడు న్యాయంగానే మాట్లాడాడు అనుకొని తన పనిలో పడింది. పుట్టింట్లో ఉన్న సిరి 2 రోజులు కూడా తనకి 2 నెలలు గడిచాయి. వంశీతో ఫోన్ మాట్లాడి రూమ్ నుంచి బయటకు వచ్చింది. సిరి అప్పటికే పెద్ద వ్యాన్లో తను పట్టుకుని వెళ్లాల్సిన సారి ఉంది. పెద్ద డబుల్ కట్ మంచం, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డైనింగ్ టేబుల్, టీవీ, కూలర్, బీరువా, ఇంకా వంట సామానం వంశీకి శరత్ గారికి కొన్న బుల్లెట్ బండి అన్నీ పెద్ద వ్యాన్లో పెట్టి తాడు కట్టారు. సిరి వాటిని చూసి షాక్ అయింది. అమ్మ సిరి, ఏంటి నాన్న, అల్లుడు గారు డ్యూటీకి వెళ్ళారా? ఇంకా లేదు నాన్న, అరగంటలో వెళ్తారు. అయితే ఈరోజుకి సెలవు పెట్టుకోమని చెప్పమ్మా. ఈసారి అంతా వంశీ ఎలా 2nd ఫ్లోర్లు మోయగలడు? మావయ్య, అన్నయ్య, తమ్ముడు, నేను ఇంకా పెద్దమ్మ, అమ్మ అందరం వచ్చి అన్నీ సర్దేసి వెళ్తాం. ఫోన్ చేసి ఈరోజు ఇంటి దగ్గర ఉండమని చెప్పు తల్లి. సరే నాన్న అని ఎంతో సంతోషంగా తొలిపి తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చొని కాంతమ్మ ఫోన్ చేసింది. హలో బుజ్జమ్మ, బయలుదేరావా? ఇంకా లేదత్తమ్మా, అది నాతో పాటు బంధువులందరూ వస్తున్నారమ్మా. వాళ్ళు సారి కొన్నారు. అత్తమ్మ, ఈరోజు ఆయన్ని డ్యూటీకి వెళ్ళొద్దని చెప్పండి. అత్తమ్మ, కారణం అడిగితే చెప్పకండి, మామూలుగా బంధువులు వస్తున్నారని చెప్పండి అని తన మనసులో మాట చెప్పింది. అంతా విన్న కాంతమ్మ నవ్వుతూ సరే అని ఫోన్ కట్ చేసి తనలో తానే సంతోషపడింది. ఇంకా ఉంది.